దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన, ప్రభువుని నమ్ముకొని జీవిత ప్రయాణం సాగిస్తున్న మనమందరం కూడా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి జీవించినట్లయితే మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను క్లియర్గా చూడగలుగుతాం. అందుకే ప్రభు ఒక చోట చెప్తూ ఉన్నారు, ఏమనంటే, ఎవడైతే నా పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నన్ను ఆరాధిస్తారో వారిని ఆశీర్వదిస్తాను, వారి జీవితంలో శాంతి నెమ్మది కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేగాని ఏదో దేవుణ్ణి ఆరాధించాలి కాబట్టి ఆరాధిస్తున్నాం, చర్చికి పోవాలి కాబట్టి ఏదో ఆరాధనలో 10 గంటలకు ఆరాధన అంటే 11:30కో 10:30కో 12కో పోయి ఆరాధన చేస్తాం అనేటువంటి విధానము కరెక్ట్ కాదు. అది దేవునికి ఇష్టమైనది కాదు. నీవెప్పుడైతే నీ పూర్ణ బలాన్ని, నీ సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి క్రైస్తవ విశ్వాస జీవితంలో జీవిస్తుంటావో అప్పుడు నిన్ను దేవుడు పూర్ణ శాంతి గలవాడిగా చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు నేను చెప్పే కావు. కొన్ని రోజుల కిందట నేను ఒక ఆఫీస్కి పోయినప్పుడు స్టెప్స్ మీద నాకంటే ముందు ఒక పెద్ద ఆవిడ ఎక్కుతుంది, నేను తన వెనకాల నుంచి ఎక్కుతా ఉన్నా. సైడ్లో ఉంటాయి కదా స్టెప్స్కి రైల్స్ అంటారు వాటిని, అవి పట్టుకొని ఆవిడ కొంచెం ఏజ్డ్ తల్లి ఆ రైల్స్ పట్టుకొని తన బలమంతా రైల్స్ మీద ఎక్కి రైల్స్ సపోర్ట్ తీసుకొని ఎక్కుతూ ఉంది. నేను కూడా ఆమె వెనకాల నుంచి మెట్లు ఎక్కుతున్నా, కానీ నేనేంటంటే రైల్స్ని పట్టుకున్నా, కానీ నా బలమంతా కూడా స్టెప్స్ మీద నేను నడుస్తూ ఉన్నా. చూడండి, పెద్ద ఆవిడ నడుస్తూ ఉంది, నడవకుండా ఆగలేదు, నడుస్తూ ఉంది, రైల్స్ ఎక్కుతుంది, కానీ తన బలమంతటిని కూడా ఆ రైల్స్ యొక్క సపోర్ట్ తీసుకొని ఎక్కుతుంది. నేను కూడా ఎక్కుతున్నా, కానీ రైల్స్ సపోర్ట్ తీసుకోవడం లేదు. అంటే ఇది చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనుషులంగా మనం కూడా మన బలం మీద మనం ఎంతకాలం అయితే నడుస్తూ దేవుని పట్టుకుంటామో ఏదో అట్లా పట్టుకోవాలని, అది ఆశీర్వాదం కాదు. ఆ తల్లి తన బలాన్ని ఉపయోగిస్తుంది, తను ఎక్కుతుంది, కానీ పూర్తిగా రైల్స్ మీద ఆధారపడి నడుస్తూ ఉంది. మన జీవితంలో కూడా ఆ తల్లిలాగా మన బలమంతా, మనం దేవుని యొక్క బలాన్ని, శక్తి మనకు ఆధారంగా తీసుకొని మన ప్రయాణాన్ని కొనసాగిస్తామో అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని, నెమ్మదిని, శాంతిని పొందుకోగలుగుతాం. అంతేగాని ఏదో దేవుని పట్టుకున్నామంటే, దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఆరాధించేటువంటి విధానంలో 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు ఆరాధనకు పోవడం, ఏదో ఆరాధన బైబిల్ చదువుతున్నాం కాకుండా బైబిల్ని పాటించకుండా జీవించటం, ఇలాంటి ఎప్పుడైతే మన జీవితంలో చేస్తామో మనం లోకం దృష్టిలో క్రైస్తవులంగా, లోకం దృష్టిలో విశ్వాసంగా ఉండవచ్చులే, కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం. మనం ఎప్పుడైతే ఆ తల్లిలాగా, ఆ తల్లి ఏ రీతిగా అయితే ఆ రైల్స్ మీద ఆధారపడి తన శక్తి, ఆ రైల్స్ మీద డిపెండ్ అయ్యి నడుస్తూ ఉందో, ఆ తల్లి ముందుకెళ్తుంది సునాయాసంగా. మన జీవితంలో కూడా మనం దేవుని మీద ఆధారపడి మన ప్రయాణం సాగిస్తే మన జీవితం కూడా ముందుకు సాగుతూ ఉంటుంది సునాయాసంగా. అంతేగాని ఏదో పట్టుకున్నానులే అంటే పట్టుకొని దేవుణ్ణి పట్టుకున్నానులే అని నడిస్తే ఉంటే మన ప్రయాణం ఆశీర్వాదకరంగా ఉండదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.